ChatGPT, Gemini AI, Meta AI, DeepSeek వంటి మోడల్కి పోటీగా ఇప్పుడు బైదు కంపెనీ వాళ్ళు ఎర్నీ అనే ఒక కొత్త ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారు. నిజంగా ఎర్నీ ఏఐ మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇది బైదు వాళ్ళ ఎక్స్ ప్లాట్ఫామ్లో వీళ్ళు ఒక వీడియో అయితే పోస్ట్ చేశారనమాట. వీళ్ళ ఎర్నీ ఏఐ సంబంధించిన ఒక టేజర్ వీడియో అనమాట. ఒకసారి మన టేజర్ వీడియో ప్లే చేసి చూపిస్తున్నాను. ఇది ఎర్నీ 4.5 మోడల్ అనమాట. వీళ్ళు డెవలప్ చేసింది. వీళ్ళు జస్ట్ ఒక వీడియో సంబంధించిన ఇన్పుట్ ఇచ్చి ఆ వీడియోలో ఏం రెసిపీ వాడారు అనేది వీళ్ళు ప్రాంప్ట్ ఇస్తే ఆ వీడియోని అనలైజ్ చేస్తూ డీటెయిల్డ్గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి సమాచారం అయితే ఇచ్చింది. ఇలాగే ఈ మోడల్లో ఉన్న అడ్వాన్స్ ఫీచర్ అనేది వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇది ఒక టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు టెక్స్ట్, ఇలా మల్టిపుల్ వేస్లో హెల్ప్ అయ్యే ఒక రెగ్యులర్ చాట్బోట్ మోడల్ అనమాట. ఒకసారి మీకు ఈ జనరేటివ్ ఏఐ మోడల్ గురించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. yiyan.baidu.com ఇది వీళ్ళ వెబ్సైట్ అనమాట. వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కొన్ని ప్రీ డిఫైన్డ్ ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. ఈ పర్టికులర్ ఏఐ మోడల్కి ఇనీషియల్ ఇంప్రెషన్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే కొన్నిసార్లు నేను ఇచ్చిన ప్రాంప్ట్స్ తీసుకుంటుంది, లేకపోతే కొన్నిసార్లు తీసుకోవట్లే. ఒకవేళ ఇది చెక్ చేయకపోతే ఈ పర్టికులర్ ప్రీ డిఫైన్గా ఉన్న ప్రాంప్ట్స్ వరకు మాత్రం ఈ పర్టికులర్ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఇందులో లాగిన్ డీటెయిల్స్ అయితే చూపించట్లేదు. లాగిన్ అవ్వాలి కదా. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ మీద అసలు లాగిన్ క్లిక్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇక్కడ నా కర్సర్ వెళ్తుంది కానీ ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి, ఏమీ ఓపెన్ అవ్వట్లేదు. కొన్నిసార్లు ఏంటంటే నేను ఈ పేజ్ని రీఫ్రెష్ చేస్తుంటే ఒక్కొక్కసారి సైన్ అప్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఆ సైన్ అప్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే ఫోన్ నెంబర్ అడుగుతుంది. బట్ ఆ ఫోన్ నెంబర్ మన ఇండియన్ ఫోన్ నెంబర్ ఇస్తుంటే అది యాక్సెస్ చేయలేకపోతుంది. నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఒకవేళ మీరు ట్రై చేద్దాం అనుకుంటే yian.baidu.com ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ సైన్అప్ డీటెయిల్స్ వస్తే మీకు కనుక లాగిన్ ఇన్ఫర్మేషన్ అవుతే కామెంట్ రూపంలో చెప్పండి మీరు లాగిన్ అవుతున్నానని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నో నేను ఒక 1 అవర్ నుంచి ట్రై చేస్తున్నాను, బట్ లాగిన్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇది కొత్తగా లాంచ్ చేసిన మోడల్ కాబట్టి దీని ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే మీకు చెప్తాను. ఇందులో టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్ ఇలా చాలా వరకు అయితే వర్క్ అవుతాయని చెప్తున్నారు. ప్రీ డిఫైన్డ్గా మంకీ కింగ్ అనే ఒక వీళ్ళు టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. దాన్ని ఒకసారి నేను క్లిక్ చేశాను. డ్రా ఏ పిక్చర్ ఆఫ్ ఎ మంకీ కింగ్ వేరింగ్ హ్యావాక్ ఇన్ హెవెన్ అని ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో ఒకసారి నేను ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో 1.79 KB అంటే సుమారుగా 1.7 MB అనమాట. ఇది రిజల్యూషన్ అయితే ఎక్కువ రిజల్యూషన్ ఉంది. కొంచెం ఇది ఎడ్జెస్ అయితే అంత షార్ప్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే ఇది ఒక యానిమేటెడ్ స్టైల్ ఇమేజ్ కాబట్టి దీన్ని డిటెక్ట్ చేయడం కష్టమే. బట్ పెద్ద సైజ్ పరంగా అయితే పెద్దగానే ఇచ్చాడు ఇమేజ్ ని. ఇంకా జనరేట్ చేసిన ఇమేజెస్ ఇవి. ఇది కూడా 1.7 MB తో జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. ఓకే, కార్టూన్ స్టైల్ ఇమేజ్ అయితే బాగానే అయితే వస్తుంది. ఇప్పుడు దీనికి రిలేటెడ్ ప్రాంప్ట్ కూడా చెక్ చేద్దాం. మోనాలిసా సంబంధించిన ఒక ప్రాంప్ట్ అనమాట. మోనాలిసా హోంవర్క్ చేస్తుందని ఒక ప్రాంప్ట్, అది ఎలా జనరేట్ చేస్తుంది ఇమేజ్ చెక్ చేద్దాం. ఇది ఆ ప్రాంప్ట్ అవుట్పుట్ అనమాట. నేను ఇవి కావాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేసిన మీకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇది ఇమేజ్ సంబంధించిన ప్రాంప్ట్స్ కదా. ఇప్పుడు నేను టెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్కి ట్రై చేస్తాను. ఇది ఇన్పుట్ తీసుకుని చూద్దాం. క్లిక్ చేస్తుంటే ప్రాంప్టే చూడలేదు. చూడండి అక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తున్నాను, బట్ ఇన్పుట్ అయితే తీసుకోవట్లేదు ఇది అసలు. సో నేను ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రీ డిఫైన్డ్ ప్రాంప్ట్స్ నేను టెస్ట్ చేసి చూపిస్తానండి. ఇయర్ ఆఫ్ ద స్నేక్ బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేశాను. ఇది కూడా వీళ్ళు ఇచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్. ఇది చాలా ఫాస్ట్ గా లోడ్ అవుతుంది, కారణం వీళ్ళు ఆల్రెడీ ట్రైన్ చేసిన ఇమేజ్ ప్రాంప్ట్స్ కాబట్టి క్లిక్ చేయగానే వచ్చేస్తున్నాయి. బట్ మనం టెస్ట్ చేస్తేనే తెలియదు, మనకు కొత్త ప్రాంప్ట్స్ ఇస్తే అది ఎంత యాక్యురేట్ గా పనిచేస్తుందని చెప్పి. వై కాంట్ నింజాంగ్ డెవలప్ ఎంటర్ప్రైజెస్ లైక్ అని ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఉంది, దీన్ని క్లిక్ చేశాను నేను. ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే నింజాంగ్ అని ఒక కంపెనీ 6 లిటిల్ డ్రాగన్స్ ఆఫ్ హ్యాజాంగ్ ఇలాగ ఎందుకు డెవలప్ అవ్వలేదు అనే క్వశ్చన్ కి ఈ పర్టికులర్ మోడల్ ఏమైనా రెస్పాన్స్ ఇచ్చిందంటే ఇండస్ట్రీ పరంగా, టెక్నాలజీ పరంగా, పాలసీస్ పరంగా, కల్చర్ పరంగా, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నట్టుగా ఇది అవుట్పుట్ ఇచ్చింది అనమాట. కొన్నిసార్లు ప్రాంప్ట్స్ నేను ట్రై చేస్తుంటే సంథింగ్ వెంట్ రాంగ్ అని చూపించేస్తుంది, అవుట్పుట్ అయితే జనరేట్ చేయట్లేదు. మళ్ళీ నేను రీఫ్రెష్ చేసిన ప్రతిసారి చైనీస్ భాషలో ముందు కనిపించి తర్వాత ఇంగ్లీష్ భాషలో వస్తుంది, ఎందుకంటే ఇది బైదు అనేది చైనా దేశానికి సంబంధించిన కంపెనీ, వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ కాబట్టి ముందు చైనీస్ లో చూపిస్తుంది. నెక్స్ట్ లేటెస్ట్ వీసా ఎగ్జాంపుల్ అని ఒకటి ఉంది. గత 6 నెలల్లో చైనా షార్ట్ టర్మ్ వీసా పాలసీస్ అనేది ఏ దేశానికి ఇచ్చింది అనేది ప్రాంప్ట్ అనమాట. బట్ అది కూడా సంథింగ్ వెంట్ రాంగ్ అని చూపిస్తుంది. ద ట్రూత్ అబౌట్ గెట్టింగ్ ఫ్యాట్ అంటే దీన్ని నేను సెలెక్ట్ చేశాను. కొంతమంది ప్రజలు
పని చేసిన తర్వాత పదే పదే లావ్ అవుతున్నారు అనేది ప్రాంప్ట్ అనమాట. బట్ అది కూడా అవుట్పుట్ అయితే జనరేట్ చేయలేదు. నేను మళ్ళీ ప్రాంప్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, బట్ అది ప్రాంప్ట్ అయితే తీసుకోవట్లేదు. కింద ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేసి ట్రై చేస్తున్నాను, పోనీ అలాగైనా వర్క్ అవుద్దామని చెప్పి చాలా వరకు ప్రాంప్ట్స్ పనిచేయట్లేదు అని చెప్పి. టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఏది ఇచ్చినా ఒకటి మాత్రం అవుట్పుట్ ఇచ్చింది, మిగిలిన అన్ని కూడా ఆగిపోయింది జనరేషన్. బట్ ఇమేజెస్ మాత్రం చూడండి, ఒక పిల్లి సంబంధించిన ప్రాంప్ట్ బాగానే అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రీడిఫైన్డ్ గా టెస్ట్ చేసిన మోడల్స్ లో కొన్ని మాత్రమే పైన ప్రాంప్ట్స్ ఇస్తున్నారు. నేను ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా మళ్ళీ ఆ పైన ఒక 3-4 మాత్రమే వస్తున్నాయి ప్రాంప్ట్స్. మళ్ళీ కొత్త ట్రై చేయడానికి కూడా వీళ్ళు యాక్సెస్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఉదాహరణ చూడండి, క్యూట్ గర్ల్, డెమోగ్రఫీ డివిడెంట్, ఇయర్ ఆఫ్ ది స్నేక్ బిల్డింగ్ బ్లాక్స్, హెస్పర్ డెస్క్టాప్, లేటెస్ట్ వీసా ఎగ్జామ్షన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సపోర్ట్ అని ఉంది. ఇప్పుడు చేంజ్ మీద క్లిక్ చేసా, ఇప్పుడు కూడా డెమోగ్రఫీ డివిడెంట్ ఉంది. మంకీ కింగ్ ఇందాక ఆల్రెడీ మనం చూసాం, అది టెక్నాలజికల్ క్యాపిటల్, పేపర్ సెర్చ్, ఎల్డర్లీ కేర్, యాక్సిలరేటెడ్ ఏజింగ్, ఇది కొంచెం మారినాయి కదా. మళ్ళీ చేంజ్ మీద క్లిక్ చేశారు, మళ్ళీ మంకీ కింగ్ అలాగే ఉంది. స్కీయింగ్, ఫ్యాట్ క్యాట్ ఇందాక మనం జనరేట్ చేసి, మోనాలిసా ఫస్ట్ లో జనరేట్ చేసింది. సో పెద్దగా ఏమి కొత్త ప్రాంప్ట్స్ కూడా వీళ్ళు జనరేట్ చేయడం లేదు. వీళ్ళు ఎర్ని ఏదైతే మోడల్ అని వీళ్ళు చెప్తున్నారో, మా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే టెస్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఈవెన్ వీళ్ళు టెస్ట్ చేసిన ప్రాంప్ట్స్ కూడా ఇమేజెస్ తప్పిస్తే నార్మల్ ప్రాంప్ట్స్ సంబంధించిన అవుట్పుట్ అయితే జనరేట్ చేయట్లా. సో మరి అంత ఇనీషియల్ ఇంప్రెషన్స్ లో నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయినట్టుగా నాకైతే అనిపించట్లేదండి. మేబీ వీళ్ళు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి అప్పుడేమన్నా దీన్ని ఇంప్రూవ్ చేస్తారేమో చూడాలి. బట్ ఇది ఏదో త్వరగా డీప్ సీక్ ని లేకపోతే చాట్ జీపీటీని మించిపోయిన మోడల్ అని చెప్పుకోవడానికి ఫాస్ట్ గా రిలీజ్ చేసిన మోడల్ లా కనిపిస్తుంది తప్పిస్తే ఏ మాత్రం కూడా ఫాస్ట్ గా ఎటువంటి ఈ మోడల్ అయితే వర్క్ చేసిన తెలియట్లా. ఇమేజెస్ కూడా వీళ్ళు ముందుగా ఇచ్చిన ప్రాంప్ట్స్ కాబట్టి ఫాస్ట్ గా జనరేట్ అవుతుంది, కానీ లేకపోతే మిగిలిన కూడా పెద్దగా దీని పర్ఫార్మెన్స్ ఏమీ నాకైతే అనిపించలేదు. మీరు ట్రై చేయండి, బైదు సంబంధించిన ఈ మోడల్ మీకు ఏమైనా యాక్సెస్ దొరికితే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.